అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సుంకాల దెబ్బకు పసిడి వెండి రేట్స్ రికార్డు స్థాయిలో పెరుగుతున్నాయి. నిన్న భారీగా పెరిగిన ధరలు ఇవాళ కూడా ర్యాలీని కొనసాగించాయి. హైదరాబాద్ బులియన్ మార్కెట్లో 24 క్యారెట్ 10 గ్రాముల బంగారం ధర 1040 మేర పెరిగి 1,47,280 రికార్డు స్థాయికి చేరింది. 22 క్యారెట్ల ఆర్నమెంట్ల బంగారం ధర కూడా 1,35,000కు ఎగబాకింది. నగరంలో వెండి ధర కూడా చుక్కలంటింది. ఒక్క రోజులో ఏకంగా 12,000 మేర పెరిగి 3,30,000కు చేరుకుంది. ధరలు తగ్గే అవకాశం ఇప్పట్లో కనిపించడం లేదంటున్నారు విశ్లేషకులు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం అందించడానికి మా బిజినెస్ రిపోర్టర్ మురళి లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. మురళి, దీపిక, గోల్డ్ సిల్వర్ ధరలు చూసుకుంటే నాన్ స్టాప్గా పెరుగుతున్నాయి, ఆల్ టైమ్ హైస్కి చేరుకున్నాయి. ఈరోజు చూసుకుంటే ఎంసీఎక్స్ చరిత్రలో తొలిసారిగా 1,52,000 మార్క్ అయితే గోల్డ్ క్రాస్ చేసింది. ఒక దశలో దాదాపు 1,49,500 అంటే 1,50,000 మార్కుకు చేరువగా నిలిచి కుదురుకున్న సందర్భం అయితే ఈరోజు ఎంసీఎక్స్లో చూసాము. అట్లాగే సిల్వర్ చూస్తే ఫిజికల్ మార్కెట్స్లో 3,30,000 మార్క్ దాటి పరుగులు పెడతా ఉంది. దీనికి ప్రధాన కారణాలు చూసుకుంటే ట్రంప్ ఏదైతే తాజా టారిఫ్ బాంబ్స్ వేశారో, ఏదైతే యూరోపియన్ కంట్రీస్కి ఉద్దేశించి తాజా హెచ్చరికలు చేశారు, అట్లాగే గ్రీన్లాండ్ ఇష్యూ, అంతర్జాతీయ ఆర్థిక అనిశ్చితి వాతావరణం కొనసాగుతూ ఉంది. ఒకవైపు భౌగోళిక రాజకీయ అనిశ్చితి పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాము. అయితే జనరల్గా యుద్ధాలు అయితే ఒకటి రష్యా, ఉక్రెయిన్, అట్లాగే ఇరాన్కి సంబంధించిన అవి కొంత స్లో డౌన్ అయ్యాయి. యుద్ధాలు స్లో డౌన్ అయినా ట్రేడ్ వార్ మాత్రం పీక్స్కి చేరింది. ట్రంప్ తాజా హెచ్చరికలు కావచ్చు, ఇండియా యుఎస్ ట్రేడ్ డీల్ మీద కొంత జాప్యం ఉంది. అట్లాగే పలు దేశాలతో ట్రేడ్ డీల్స్ ట్రంప్ కుదుర్చుకున్న వాటి మీద కూడా ఇంతవరకు స్పష్టత రాలేదు. మరోవైపు సుప్రీంకోర్టులో టారిఫ్ విషయంలో ఇంకా వాదనలు అయితే ఉన్నాయి. దానికి సంబంధించిన క్లారిటీ కోసం కూడా వేచి చూస్తూ ఉన్నారు. ఈ పరిస్థితులన్నిటి దృష్టిలో పెట్టుకొని గోల్డ్, సిల్వర్ మరింత దూకుడు పెంచాయి. అట్లాగే కరెన్సీస్ రూపీ వాల్యూ బాగా పడిపోతూ ఉంది. అలాగే డాలర్ బలహీనత నిన్న చూసాం, కొంత డాలర్ బలహీనత ఉంది. అట్లాగే కరెన్సీస్, ఈక్విటీ మార్కెట్స్ ఇవన్నీ కొంత బలహీనంగా ఉండడంతో గోల్డ్, సిల్వర్ ఉరుకులు పరుగులు పెడుతూ ఉన్నాయి. ప్రస్తుతానికి దీనికి బ్రేక్ పడే అవకాశం లేదని చెప్పేసి పలు రేటింగ్ ఏజెన్సీస్, హెచ్డిఎఫ్సి అలాగే పలు రేటింగ్ ఏజెన్సీస్ చెప్తూ ఉన్నాయి. మొత్తం మీద గోల్డ్, సిల్వర్ అయితే సామాన్యుడు కొనే పరిస్థితి లేదు. ఇది ఒక పెట్టుబడి వినిమయ వస్తువులాగా తయారవుతా ఉంది. ఎందుకంటే సిల్వర్ షోరూమ్స్ దగ్గర మళ్ళీ బారులు తీరే పరిస్థితులు మనం చూడాల్సి వస్తుందా అనే సందేహాలు కూడా వ్యక్తం అవుతున్నాయి. దీపిక, అయితే మురళి చెప్పండి, సాధారణ ప్రజలపై ఈ ధరల ప్రభావం ఎలా పడవచ్చు? ఇప్పుడు చూసుకుంటే ప్రధానంగా రాబోయే వెడ్డింగ్ సీజన్స్కి ఇంకా ఎంత పెరుగుతుందనే భయాందోళన అయితే సామాన్య ప్రజల్లో ఉంది. దీనికి సంబంధించి నిపుణులు సలహా ఇస్తున్నది ఏంటంటే, ఇప్పుడు కూడా ఆల్ టైమ్ హైకి చేరాయి కాబట్టి మరికొద్ది రోజుల్లో కొంత ప్రాఫిట్ బుకింగ్ జరగవచ్చు, అమ్మకాల ఒత్తిడి ఎదురవచ్చు. ఎవరైతే హైయెస్ట్ ప్రైస్లో కొన్నారో వాళ్ళు ప్రాఫిట్ బుకింగ్కి ముందుకు రావడం ద్వారా కొంత ధరలు దిగొచ్చే అవకాశం ఉంటుంది. ఆ సందర్భంలో పెళ్ళిళ్ళకు కావచ్చు, లేకుంటే భవిష్యత్ అవసరాలకి బంగారం దాచుకునే వాళ్ళు ఆ పడిపోయిన సందర్భంలో కొద్ది మొత్తాల్లో కొనుగోలు చేసుకుంటూ వెళ్ళడం ఉత్తమమని సూచిస్తున్నారు. అట్లాగే ఈ హైయెస్ట్ ధరల వద్ద భవిష్యత్తులో మరింత పెరుగుతాయని మాత్రం స్పెక్యులేషన్, ఊహాగానాల పరిస్థితికి వెళ్ళి అట్లా మాత్రం స్పెక్యులేషన్ వైజ్ మాత్రం చేయొద్దు. ట్రేడింగ్కి దూరంగా ఉండాలి. ఏదైనా అవసరం అయితేనే బంగారం, సిల్వరు తగు మొత్తాల్లో కొంత తీసుకుంటూ వెళ్ళండి. ఏ రోజైతే ధర దిగి వస్తుందో ఆ రోజు తీసుకుంటే బెటర్ చాయిస్ అని వాళ్ళు చెప్తున్నారు. అయితే నియర్ టర్మ్లో మాత్రం కొంత పెరిగే అవకాశమే ఉంది. ప్రాఫిట్ బుకింగ్స్కి అలాంటి సందర్భాల్లో మాత్రం కొద్ది మొత్తాల్లో కొనుగోలు చేసుకుంటూ వెళ్ళమని వాళ్ళు సజెస్ట్ చేస్తున్నారు. దీపిక, అయితే మురళి, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విధించిన సుంకాల దెబ్బకే ఈ పసిడి కానీ సిల్వర్ కానీ రేట్లు పెరిగాయని చెప్పవచ్చా? తప్పకుండా. ఈ ట్రేడ్ వారు, టారిఫ్ వార్ అనేది మనం దాదాపు 6 నెలలుగా చూస్తున్నాము. ఇది ఒక కొలిక్ అయితే రావడం లేదు, ఇంకా తీవ్రతరం అవుతా ఉంది. మధ్యలో యుద్ధాలు వచ్చాయి. ఆ యుద్ధాలు ముగిసినా కానీ, ఆ వార్ ముగిసిన ట్రేడ్ వార్, టారిఫ్ వార్ మాత్రం కంటిన్యూ అవుతోంది. ఈ సుంకాల దెబ్బకు సిల్వర్, గోల్డ్ ఇంకా ఆల్ టైమ్ హైలకు చేరుతూ ఉన్నాయి, సరికొత్త శిఖరాలకు చేరుతున్నాయి. అట్లాగే ఇంట్రెస్ట్ రేట్స్ ఏదైతే అమెరికాలో మళ్ళీ 0 రేంజ్కి వస్తాయనే అంచనాలతో చవక మనీ అయితే ఏదైతే వస్తుందో
ఆ మనీ గోల్డ్ సిల్వర్లోకి ఫ్లో అవుతా ఉంది. మరోవైపు స్టాక్ మార్కెట్స్ నుంచి ఇన్వెస్టర్లు బయటకు వచ్చి గోల్డ్ సిల్వర్ బై చేస్తున్నారు. దాంతో ఇవి ఎన్నడూ చూడని మార్క్స్కి వెళ్తూ ఉన్నాయి, ఎన్నడూ చూడని పీక్స్కి వెళ్తూ ఉన్నాయి. సో ఈ రన్ ఎంతవరకు కొనసాగుతుంది, గోల్డ్ రష్ ఎంతవరకు కంటిన్యూ అవుతుంది అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఎందుకంటే ప్రాఫిట్ బుకింగ్స్, అమ్మకాల ఒత్తిడి ఏదైనా ఎదురైనా అది కొంత తాత్కాలికమే, కానీ లాంగ్ రన్లో ఎలా ఉంటుంది అనేది వేచి చూడాల్సి ఉంది. దీపిక. రైట్ మురళి, థ్యాంక్ యూ.